మొదట్లో ఇతని పేరుకి ముందు సీత లేదు, రామరాజు మాత్రమే. మరి రామరాజు పేరు సీతారామరాజు ఎలా అయిందంటే, అనేసి ఆలోచిస్తున్నారేంటి? పాఠం మర్చిపోయిందేమో అక్క. మనం మర్చిపోతే కొడుతుందిగా. ఇప్పుడు టీచర్ మర్చిపోయింది, ఏం చేయాలి? పిల్లలకు పాఠాలు చెప్పడానికే అంత ఆలోచిస్తుందంటే రేపు మన ఇంటి బాధ్యతల గురించి ఇంకెంత ఆలోచిస్తుందో. అవునన్నయ్య, ఏ క్లారిటీ రాకముందే నోటుకొచ్చినట్టు మాట్లాడకండి రా. పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళు వచ్చారక్క. ఎక్కడా? అదిగో అక్కడ. టీచర్ 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 ఏంటి? దొంగలు టీచర్. ఎక్కడ? అదిగో ఇక్కడ ముగ్గురు ముసుగులు వేసుకొని ఉన్నారు టీచర్. ఏయ్, ఎవరా మీరు? ఏయ్, మిమ్మల్ని ఎవరు మీరు? ఎవరో చెప్పకపోతే కదిలేదే లేదు. ఎవర్రా మీరు? ఎందుకొచ్చారో నిజం చెప్పండి. మేము ఊరుకునే వచ్చాం. ఊరికనే ఏంట్రా? ఊరికనే పిల్లలు ఎత్తుకుపోవడానికి వచ్చారు కదా మీరు? అయ్యో, మేము దొంగలం కాదండి. మీరు దొంగలు కాకపోతే మొహాలకి ముసుగులు ఎందుకు వేసుకున్నారా? చెప్పండి, చెప్పండి రా. దొంగలే కదా మీరు? అది ఈ ఎండకి మొహాలు నల్లబడిపోకుండా. ఆహా, కథలు చెప్పారంటే తాట తీస్తాను. ముసుగులు తీయండి రా, ముసుగులు తీయండి. తీస్తారా లేదా? తీయండి రా. తీస్తే దొరికిపోతాం. రేయ్, మీరు దొరకాలని ముసుగులు తీయమంటున్నాను. మర్యాదగా ముసుగులు తీస్తారా లేదా? నిజంగా మేము అనేటోళ్ళం కాదు. దొరికే వరకు అందరూ అలాగే చెప్తారా? పోలీసుల్ని పిలిపిస్తే వాళ్ళే మీ చేత నిజం చెప్పిస్తారు. ఏంటండి, పోలీసులు పట్టిస్తారా? మేమెవరో తెలుసా? దొంగలమా? మా మొహాలు చూస్తే మేము దొంగలుగా కనిపిస్తున్నామా? మాస్కులు తీస్తే దొరికిపోతాం రా. ఒరే వెదవల్లారా, మీ మొహాలు చూసేసాన్రా. పిల్లలు
వీళ్ళని పట్టుకోండి, పోలీసులకు అప్పచెప్తాం. పట్టుకోండి పట్టుకోండి వదిలిపెట్టొద్దు. పదండి రా, పదండి. పట్టుకోండి. బాబుని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? రేయ్, ఆగండ్రా, పెద్దవాళ్ళారా బాబు. మిమ్మల్ని. రేయ్, ఆగండ్రా. అమ్మా అమ్మమ్మమ్మమ్మ, ఆ పిల్లలు మామూలు కాదనయ్య. నువ్వేంటి పిల్లాన్ని భుజాన్ని వేసుకుని పరిగెత్తావు? ఏం చేయమంటావురా, వాడు నా కాల్ని ఉడుం పట్టు పట్టేశాడు. అందుకే వాడిని ఎత్తుకుని పరిగెత్తాల్సి వచ్చింది. సరేలేరా, ఎలాగైతేనే మొత్తానికి వదినికి దొరకకుండా ఎస్కేప్ అయ్యాం. అన్నయ్య, నువ్వేంటి అన్నయ్య వదిన అంటున్నావు? ఆ అమ్మాయే మన వదినని నేను ఫిక్స్ అయిపోయాను రా. అవునన్నయ్య, మన మొహాలు కనిపించకుండా ముసుగులు వేసుకుని వెళ్లడం వల్ల మనల్ని దొంగలనుకుంది గాని లేకపోతే అలా బిహేవ్ చేసేది కాదన్నయ్య. నాకైతే ఆ అమ్మాయి బాగా నచ్చింది. నేను కూడా ఆ అమ్మాయే మన వదిన అని ఫిక్స్ అయిపోయాను. ఆ అమ్మాయి టీచర్ కాబట్టి అందరినీ అర్థం చేసుకునే తెలివితేటలు ఉంటాయన్నయ్య. క్యాజువల్ గా టీచర్స్ కి శాంత సహనం కూడా ఉంటాయి. కాబట్టి ఆ అమ్మాయి మన వదిన అని నేను కూడా ఫిక్స్ అయిపోయానయ్య. మన ముగ్గురికి నచ్చింది కాబట్టి ఆ అమ్మాయే మన వదిన. ఫిక్స్ రా. ఫిక్స్ అన్నయ్య. సరే పదండి వెళ్దాం. ఆ. అన్నయ్య, ఏదో గొడవ జరుగుతున్నట్టుంది. రేయ్, పల్లెటూళ్ళు ఇలాంటి గొడవలన్నీ మామూలే. మీరు పదండి. ఆ. సుబ్బమ్మత్త, ఏంటి గొడవ? ఏమైంది? వదిన చూసావా ఎంత పద్ధతిగా మాట్లాడుతుందో? అవునన్నయ్య, వదిన నిజంగానే సూపర్. చూడమ్మా, నా కొడుకు నా మాట వినకుండా పెళ్ళాం మాట వింటున్నాడు. తల్లి తండ్రికి గౌరవం ఇవ్వకుండా పెళ్ళాని చెప్పిందే మేము వినాలని అంటున్నారు. ఏమయ్యా, అమ్మా నాన్నల మాట వినకుండా భార్య మాట వింటున్నావంట? పెళ్ళవ్వగానే అమ్మా నాన్నల కన్నా పెళ్ళామే ఎక్కువైపోయిందా నీకు? వదిన కరెక్ట్ గా మాట్లాడుతుందన్నయ్య. ఏంటమ్మాయి, మీ అత్త మామలికి మర్యాద ఇవ్వాల్సిన పనిలేదా? నీ మాట వినేలా నీ భర్తని నీ గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటున్నావా? రేయ్, లేడీ పెదరాయిలా అడుగుతుందిరా. ఆ, ఇంటి కోడలుగా ఇంట్లో వాళ్ళందరినీ మంచిగా చూసుకోవాలని తెలీదా నీకు? మనకు వదినయ్య అన్ని క్వాలిటీస్ ఉన్నాయన్నయ్య. నిజమేరా, ఇలాంటి వదినైతే మనం ఎప్పటికీ విడిపోకుండా ఉంటాం. మంచి వదిన దొరికిందిరా మనకి. అవునన్నయ్య. మాట్లాడవేంటి? నేను నా భర్తని, అత్తమామల్ని, మరుదుల్ని, ఆడబడుచుల్ని బాగానే చూసుకుంటున్నాను. నేను చదువుకున్న అమ్మాయిని. నాక్కూడా కొన్ని ఆశలు, ఆలోచనలు ఉంటాయి కదండి. కొత్తగా పెళ్ళైన నాకు నా భర్తతో సరదాగా సంతోషంగా ఉండాలని ఉండదా? అలా ఉండాలనుకోవడం తప్ప? తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సేవలు చేయడంతోనే సరిపోతుంది తప్ప నా భర్తతో కాసేపు పర్సనల్గా మాట్లాడే టైం కూడా దొరకట్లేదండి నాకు. అన్నయ్య అన్నయ్య అంటూ ఆయన తమ్ముళ్ళు ఎప్పుడూ నా భర్తతోటే ఉంటారండి. ప్రతి విషయానికి నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే చేయాలని అత్తమామలు అంటారు. నాకు నచ్చినట్టుగా నేనుండే అవకాశం నాకు లేదు. నా భర్తతో నేనుండాలనుకోవడం తప్పు కాదు కదండి. అందుకే మనం సెపరేట్గా సిటీకి వెళ్ళిపోయి వేరే కాపురం పెడదామని నా భర్తతో అన్నాను. అలా ఉండాలనుకోవడం తప్పు కాదుగా? మీరే చెప్పండి. రేయ్, ఇప్పుడు వదిన ఏం తీర్పు చెప్తుందో చూడాలరా. అవునన్నయ్య. వదిన మా అన్నయ్యని తీసుకెళ్లిపోయి వేరే కాపురం పెడతానన్నం తప్పే కదండి. మా అన్నదమ్ములు ఎప్పటికీ కలిసే ఉంటాం.
మా వదిన కోసం మా అన్నదమ్ములం విడిపోవాలా? మేము కలిసే ఉంటాం. మీరు విడిపోం. విడిపోవాలి, తప్పదు. నీకు పెళ్లి జరగటం తథ్యం, మీ అన్నదమ్ములు విడిపోవటం కూడా తథ్యం. మీ అన్నదమ్ములు ఎన్నాళ్ళు కలుసుంటారయ్యా? ఇప్పటి వరకు మీరు మీ అన్నయ్యతోనే కలుసున్నారుగా. ఇప్పుడు మీ అన్నయ్యకి పెళ్ళయింది. మీరు కలిసున్నట్టే మీ అన్నయ్య వదిన కలుసుండక్కర్లేదా? ఆడపిల్ల తన భర్త కోసం తన పుట్టింటి వాళ్ళందరినీ వదులుకొని వస్తుంది కాబట్టి భర్త అనేవాడు తన వాళ్లకన్నా తన భార్యనే బాగా చూసుకోవాలి. ఏ భర్త అయినా భార్య మాట వినాల్సిందే తప్ప తమ్ముళ్ల మాట వినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భార్య కన్నా తమ్ముళ్ళు ఎక్కువ కాదు. మీరు చెప్పేదేంటండి? మా అన్నదమ్మును ఎప్పటికీ విడిపోం. విడిపోవాలి. మీరు విడిపోతేనే మీ అన్నయ్య వదిన సంతోషంగా ఉంటారు. మీరు విడిపోకపోతే మీ అన్నయ్య వదిళ్ల మధ్య మనస్పర్ధలొచ్చి వాళ్లు విడిపోయే పరిస్థితి వస్తుంది. పెళ్లి చేసుకుని భార్యాభర్తలయ్యేది కలిసుండటానికి తప్ప అన్నదమ్ముల కోసమో అక్క చెల్లెల కోసమో అమ్మ నాన్నల కోసమో విడిపోవడానికి కాదు. అదర్థం చేసుకోండి. మేం విడిపోవాలా? విడిపోవడమే కరెక్ట్ అని చెప్తున్నానుగా, అర్థం కాలేదా? అలా అంటావేంటి వదినా? మా అన్నయ్య అంటే మాకెంతో ప్రేమ. అన్నయ్యకి కూడా మేమంటే ప్రాణం. ఇప్పుడు నీ కారణంగా మేము విడిపోవడం కరెక్ట్ కాదు వదినా. మేం మా అన్నయ్యతోనే కలుసుంటాం. మేం విడిపోం. విడిపోవాల్సిందే. చెప్తే అర్థం కావడం లేదా మీకు? అన్నయ్య అన్నయ్య అంటూ ఎన్నాళ్ళు కలుసుంటారయ్యా మీరు? మీ అన్నయ్యకి మీరు తమ్ముళ్ళు మాత్రమే. నేను మీ అన్నయ్యకి భార్యని. అంటే జీవితాంతం నా భర్తతో కలిసి ఉండాల్సింది నేను తప్ప మీరు కాదు. రేపన్న రోజు మీకు కూడా పెళ్లిళ్ళవుతాయి. అప్పుడు కూడా మీ భార్యలతో కాపురం చేయకుండా మీ అన్నయ్యతోనే కలిసి ఉంటామంటారా? మాట్లాడడానికి కొంచెం ఆలోచన ఉండాలి. మీ వదిన చెప్పిందే కరెక్ట్ అనిపిస్తోందిరా అన్నయ్య. మీరు కూడా పెళ్ళిళ్ళు చేసుకుని మీ భార్యలతో హ్యాపీగా ఉండండి రా. హ్యాపీగా ఉండమని చెప్పడం కాదండి, వేరు కాపురం పెట్టుకుని భార్యలతో హ్యాపీగా ఉండమని చెప్పండి. మాది ఉమ్మడి కుటుంబం. మేము కలిసే ఉంటాం. విడిపోవాల్సిందే.
రే సంతోషాన్ని వదులుకొని స్వేచ్ఛ అనేదే లేకుండా అన్నిటికీ రాజీ పడుతూ ఉమ్మడి కుటుంబాల్లో ఉండటం కన్నా విడిపోయి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళుంటేనే అందరూ సంతోషంగా ఉంటారు. మనం విడిపోవాల్సిందే. విడిపోక తప్పదు తప్పదు తప్పదు. మీరేమంటారు? వదిన చెప్పింది కదా, మనం విడిపోదాం రా. అన్నయ్య ఏమంటున్నావు అన్నయ్య? అసలు మనం విడిపోవడం ఏంటన్నయ్య? మీ వదిన చెప్పింది కరెక్ట్ అనిపిస్తోందిరా. వదినా ప్లీజ్ వదినా, మా అన్నదమ్ములు విడిపోమని చెప్పొద్దు వదినా ప్లీజ్. మేమెప్పటికీ కలిసే ఉంటాం వదినా. కలిసి ఉండటం నాకు నచ్చదు. విడిపోవాల్సిందే విడిపోవాల్సిందే విడిపోవాల్సిందే. కుదరదు కుదరదు కుదరదు. కలిసుండమని చెప్పకుండా విడిపోమని చెప్పావేంటి సీత? విడిపోయి వేరు కాపురం పెట్టాలని మీ కోడలు మాత్రమే అనుకోవడం లేదత్తా, మీ కొడుకు కూడా అనుకుంటున్నాడు. మా కొడుకు అలాంటివాడు కాదమ్మా. అలాంటివాడు కాకపోతే నా తమ్ముళ్ళని నా తల్లిదండ్రుల్ని వదిలేసి వెళ్ళిపోదామంటావా అని తన భార్యని లాగిపెట్టి కొట్టుండేవాడు. మీ కొడుకు అలా చేసుంటే నేను కలిసుండమనే చెప్పుండేదాన్ని. మీ అబ్బాయి అలా చేయలేదంటే తను కూడా విడిపోయి హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడని మీరెందుకు అర్థం చేసుకోవడం లేదు? ఇష్టం లేకుండా కలిసుండి లేని ప్రేమని నటిస్తూ అసంతృప్తిగా బ్రతకడం కన్నా ఎవరికి వారు విడిపోయి సంతోషంగా ఉండటమే మంచిది. మీ కొడుకు కోడలు స్వేచ్ఛగా సంతోషంగా ఉందామని వెళ్లాలనుకుంటున్నారే తప్ప మీతో గొడవలు పడి వెళ్లిపోదాం అనుకోవడం లేదు. అందుకు మీరు సంతోషించాలి. మనుషుల మధ్య దూరం పెరిగితే మనసుల మధ్య దూరం తగ్గి ప్రేమలు పెరుగుతాయని మీరర్థం చేసుకోవాలి. మిమ్మల్ని చూడాలనిపించినప్పుడు వాళ్ళు మీ దగ్గరకు వస్తుంటారు. మీకు చూడాలనిపించినప్పుడు మీరు వాళ్ళ దగ్గరకు వెళ్తుంటారు. ఈ రోజుల్లో ఎవ్వరూ ఉమ్మడి కుటుంబాలు కోరుకోవడం లేదని మీరర్థం చేసుకుంటే ఇలా బాధపడే అవసరమే ఉండదు సుబ్బమ్మత్త. బంధాలు, అనుబంధాలు, రక్త సంబంధాలు, అనురాగాలు, ఆప్యాయతలు ఇవన్నీ ఉంటేనే అసలైన జీవితం అని తెలుసుకున్న రోజున వాళ్లే మీ దగ్గరకొస్తారు. ఫోటో చూసి అణుకువ, వినయం, సంస్కారం అన్నీ ఉన్న అమ్మాయి అనుకున్నానరా. మనం డైరెక్ట్గా వెళ్ళి చూడడమే మంచిదైందన్నయ్య. 5 నిమిషాల్లో కుటుంబాన్ని విడగొట్టేసింది. ఆ అమ్మాయి గాని మన ఇంట్లో అడుగు పెడితే మనల్ని కూడా విడగొట్టేస్తుందన్నయ్య. అవునన్నయ్య, ఆ అమ్మాయి మనకి వదిన అవడానికి వీల్లేదు. రై, వదినంటావేంట్రా? పెళ్ళైతేనే కదా వదినయ్యేది. ఆ అమ్మాయికి అన్నయ్యం చేసుకునే ఒక్క అర్హత కూడా లేదు. అవునన్నయ్య, వేరొక అమ్మాయిని ఎవరైనా చూద్దాం. ఒకరిని కాకపోతే 100 మందిని చూద్దాం. 1000 మందిని చూసినా ఉపయోగం లేదు. ఆడవాళ్ళందరూ అలాగే ఉంటారు. పెళ్లికి ముందు మంచివాళ్లాగే ఉంటారు. పెళ్ళైన తర్వాతే కుటుంబాలను విడదీస్తారు. అసలు అన్నయ్యకి పెళ్ళే జరగకూడదురా. సిద్ధాంతి గారు అన్నయ్యకి పెళ్లి జరగడం ఖాయమని చెప్పారు కదన్నయ్య. అవునన్నయ్య, పెళ్ళైన తర్వాత విడిపోవడం కూడా ఖాయమని చెప్పారు.
అందుకే అన్నయ్యకి పెళ్లి చేయకపోవడమే కరెక్ట్. ఏ ఆడది ఇంట్లో అడుగు పెట్టినా మనం విడిపోవడం గ్యారంటీరా. మనం కలిసి ఉండాలంటే అన్నయ్యకి పెళ్లి జరగకూడదు. శంకర్, రే అన్నయ్య వస్తున్నాడు. ఇక్కడేం చేస్తున్నారా? మిమ్మల్ని చూస్తుంటే దేని గురించో సీరియస్గా డిస్కస్ చేసుకుంటున్నట్టున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం లేదన్నయ్య, ఊరికనే ఏదో అలా మాట్లాడుకుంటున్నాం అన్నయ్య. ఊరికేదో మాట్లాడుకుంటుంటే మీ మొహాలు ఎందుకు అంత సీరియస్గా ఉన్నాయి? నిజం చెప్పండి రా. పెళ్లి గురించి అన్నయ్య. పెళ్ళా? ఎవరి పెళ్లి గురించిరా? అది అన్నయ్య, రేపు సీతారాముల కళ్యాణం కదా, దాని గురించే మాట్లాడుకుంటున్నాం. రేయ్, దేవుడి కళ్యాణానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాం కదరా, దాని గురించి ఇంత డిస్కషన్ ఎందుకు? రండి పడుకుందాం. అన్నయ్య